సో మంకీ పాక్స్ అనేది ఒక వైరల్ డిసీజ్ అండి. సో ఇది కొత్తగా వచ్చింది కాదు. చాలా కాలం నుంచి ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కేసెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో మంకీ పాక్స్ అనేది ఒక వైరల్ డిసీజ్ కాబట్టి అది ఎలా వస్తుంది? సో ఇది మెయిన్‌గా కాంటాక్ట్ ద్వారా వస్తుంది. ఒక మనిషి ఇంకో మనిషిని ముట్టుకున్నా గానీ, వాళ్ళ వస్తువులు వాడినా గానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నార్మల్‌గా మనం కోవిడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? మనము తుమ్మినా, దగ్గినా అవి గాల్లోకెళ్ళి అక్కడి నుంచి రావడం అనేది ఉంటుంది కదా! మంకీ పాక్స్‌లో కూడా అలా జరుగుతుంది. చాలా రేర్ అనమాట. సో ఏరోజాల్స్ ద్వారా మనకిది ఒక కోవిడ్ లాగా తయారవుతుందా అనేది ఉండదు. ఎందుకంటే ఏరోజాల్స్ నుంచి ఇది వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. వస్తుంది బట్ చాలా తక్కువ. మెయిన్‌గా వచ్చేదేంటంటే కాంటాక్ట్ ఒకరి నుంచి ఒకరికి వాళ్ళ బట్టలు వాడినప్పుడు గానీ, వాళ్ళని టచ్ చేసినప్పుడు గానీ, ఒకటే కంచంలో తిన్నప్పుడు గానీ ఇది మామూలుగా వస్తూ ఉంటది. సింప్టమ్స్ అండ్ సైన్స్ ఎలా గుర్తుపట్టాలి? సో ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్‌లో ఏముంటుందంటే ఫీవరు, హెడేకు, తల బాగా నొప్పిగా ఉండడం, థ్రోట్ అంతా ఇరిటేషన్ ఉండడం, బాడీ పెయిన్స్ రావడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, ఒక్కొక్కసారి వామిటింగ్ రావడము, వీక్‌నెస్ ఉండడము, ఇవన్నీ ఇనీషియల్ స్టేజ్‌లో చూస్తాం. నెక్స్ట్ స్టేజ్‌లో ఏమవుతుందంటే పస్ట్యూల్స్ అంటామనమాట. మనకు బాడీ మొత్తం ఏమవుతుందంటే పస్ట్యూల్స్ అంటామనమాట. చిన్న బొబ్బల్లాగా వస్తాయి. బొబ్బల్లో పస్ ఉంటుంది. సో ఇది మనకు సింప్టమ్ అనమాట. ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఏంటంటే ఇది వైరల్ డిసీజ్ కాబట్టి అంతగా దీని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. లిమిటింగ్ డిసీజ్ ఇది. అంత డెడ్లీ డిసీజ్ కాదు. మనకు ఏంటంటే మనకు ఆల్రెడీ వ్యాక్సిన్ ఉంది. మనకు పాతకాలంలో స్మాల్ పాక్స్ అని ఒక వ్యాక్సిన్ వచ్చేది చూసారా? అంటే పెద్దమ్మవారు అనేవాళ్ళు. కొంతమందికి పాతకాలంలో తీసుకుంటే మొహం అంతా మచ్చలు మచ్చలు ఇట్లా గుంతలు గుంతలు పడిపోయినాయి. దాన్ని ఏమనేవాళ్ళంటే స్మాల్ పాక్స్ అంటారనమాట. ఇప్పుడు లేదది. కంప్లీట్‌గా ఎరాడికేట్ అయిపోయింది. సో ఏదైతే స్మాల్ పాక్స్‌కు మనము వ్యాక్సిన్ ఇచ్చామో ఆ వ్యాక్సినే దీనికి కూడా పనిచేస్తుంది. ఎందుకు అంటే ఆ వైరస్, ఈ వైరస్ ఒకటే ఫ్యామిలీ. సో దీనిపైన ఒకటే యాంటీజెన్ ఉంటుంది కాబట్టి దాన్నే దీనికి ఇయ్యొచ్చు. సో అందుకు దీని గురించి ఎక్కువగా వరీ కావాల్సిన అవసరం లేదు. సో ఇండియాలో లేదిది. ఇంకా ఇండియాలోకి రాలేదు. మనకు పాకిస్తాన్‌లో అక్కడ ఇక్కడ కొన్ని కేసెస్ చూసాం గానీ సో ఇండియాకి రాలేదు కాబట్టి మీరు అంతగా వరీ కావాల్సిన అవసరం లేదు. దీనికి ఆల్రెడీ వ్యాక్సిన్ కూడా ఉంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గానీ, మన ఇండియన్ రెగ్యులేటరీ అథారిటీస్ గానీ దీన్ని క్లోజ్‌గా వాచ్ చేస్తున్నాయి. దీని గురించి మీరు అంతగా వరీ కావాల్సిన అవసరం లేదు.